ఏమండి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? నన్ను చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ నోరు ముయ్యి, ప్రతి నీకు కావాలి, వెళ్ళి పని చూసుకోపో. ఈ వెటకారంకేం గాని మిమ్మల్ని చూసుకోవటమే నా పని. అలాగా అక్కడ కూర్చుని తీరిక నన్ను చూస్తూ ఉండు. రైల్లో ఫిల్టర్ కాపీ అమ్ముకునే దానిలో ఎప్పుడు చూసినా చేతిలో కాపీ కప్ప ఒకటి. నన్నేమన్నా పర్వాలేదు కానీ నా కాఫీని ఏమన్నా అంటే బాగుండదు. చిన్నప్పుడు ఇందిరాగాంధీ నా కాఫీని ఎంత మెచ్చుకుందో తెలుసా? నీ చిన్నప్పుడు ఆవిడ చిన్నప్పుడా? నా చిన్నప్పుడు. ఏం జోకేసావని అంత పెద్దగా నవ్వుతున్నావు? అది కాదండి, ఇందాక మిమ్మల్ని చూడటానికి పెళ్లి చూపులకు ఎవరో వస్తున్నారు జోకేసారు చూడండి, అది గుర్తుకొచ్చి నా వస్తుంది. మనకు పెళ్లిడి వచ్చిన కూతురుంది గాని శుభలగ్నంలో జగపతి బాబు లాగా కోట్లు గుమ్మరించడానికి క్యూలో ఉన్నారు నా కోసం. జగపతి బాబు కోసం అయితే కోట్లు గుమ్మరిస్తారు గాని మిమ్మల్ని ఎవరు కొంటారండి? ఎవరైనా అలా వస్తే ఫ్రీగా తీసుకెళ్ళండి అని చెప్తాను. అది కాదే, బిల్డింగ్ ఇన్స్పెక్ట్ చేయడానికి ఎవరో వస్తున్నారు. ఓ అదే సంగతి. అయినా గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోపలికి రారండి, మీ చాదస్తం కాకపోతే. అదిగో ఇదో ఫోన్ అవుతుంది, వెళ్ళి చూడండి. హలో రాజశేఖర్, ఎవరు నువ్వు? నన్ను ఊరే అని పిలుస్తున్నావు? ఏడ్చవలే, నేను రాఘవని. ఓ నువ్వట్రా రాఘవా, ఎలా ఉన్నావు? బానే ఉన్నానులే. ఏంటి అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావట? గణేష్ చెప్పాడులేరా. ఏం లేదు, నాకు కొడుకున్నాడు, ఆ విషయం నీతో చెప్దామని. ఓ అలాగా, నీకు అబ్బాయి ఉన్నాడని ఇన్నాళ్ళు నాకు చెప్పలేం లేదురా. అనుభవం రాలేదురా. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అమెరికాలో బ్యాంక్ మేనేజర్. అమెరికాలో బ్యాంక్ మేనేజరా? వెరీ గుడ్. కానీ వాడికి చిన్న ప్రాబ్లం ఉందిరా. ఏంటది? కొంపతీసి అబ్బాయి ఏమన్నా తేడానా? చచ్చా, అదేం లేదురా. ఇంకో 10 రోజుల్లో వాడు అమెరికా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఓ 5 సంవత్సరాల వరకు తిరిగి రాడు. ఈ లోపు వాడికి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుందని. 10 రోజుల్లోనా? మరి నువ్వు ఆ విషయం గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదురా. పెళ్లి ఖర్చులంతా నేనే పెట్టుకుంటాను. ఎటొచ్చి అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చితే అంతే చాలు. నాకు ఓకేరా. ఇంతకీ పిల్లలు చూడటానికి ఎప్పుడు వస్తారు? ఈ రోజేరా. నీ ఇంటి అడ్రస్ వివరాలన్నీ నాకు గణేష్ చెప్పాడు. ఇంటికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను, ఓకేనా? ఓకే 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 ఓకే. ఏంటమ్మా నాన్న అంత జరుగున్నారు? నీకేదో పెళ్లి సంబంధం వచ్చినట్టుంది. ఏదో సంబంధం అంటావేంటే? గొప్ప సంబంధం. అమెరికాలో బ్యాంక్ మేనేజర్. అంత వర్కౌట్ అవుతే 10 రోజుల్లో పెళ్లి, ఖర్చంతా వాళ్ళదట. 10 రోజుల్లోనా? అవునే, అబ్బాయి మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలట. $1 జీతం, తచ్చా జీవితం, అమెరికాలో బ్యాంక్ మేనేజర్. ఇంతకంటే ఏం కావాలి? అంటే దుబాయ్ కంటే అమెరికా పెద్దదా అండి? చాలా పెద్దది. ఎందుకు అడిగావు? ఏం లేదండి, దుబాయ్ లో సంబంధాలు చూడొద్దని గోపాల్కి చెప్పాలి, లేకపోతే ఫీల్ అవుతాడు. గోపాల్ అంటే గుర్తొచ్చింది, ఒక నిమిషం. హలో గోపాల్. రాజశేఖర్ గారు చెప్పండి సార్. ఏం లేదయ్యా. ఏం లేనప్పుడు ఎందుకు చేసేస్తా? ఏదో మాట వరుసగా అన్నాను లేవయ్యా. సరే చెప్పండి. అనుకోకుండా మా అమ్మాయికి సంబంధం వచ్చిందయ్యా. వాళ్ళు ఈ రోజే అమ్మాయిని చుట్టానికి వస్తా ఉంటున్నారు. వావ్, వెరీ గుడ్. అయితే బయటికి వెళ్ళి ఫ్రూట్స్ స్వీట్స్ ఏమైనా తీసుకురమ్మంటారా? అదేం అక్కర్లేదు కానీ నేను ఈ రోజు పెళ్లి వారితో కొంచెం బిజీగా ఉంటాను. ఇవాళ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ ఎవరో వస్తున్నారు, వాళ్ళని చూసుకుంటావా? గురువు గారు, యూ డోంట్ వరీ అండి, మై హూనా, అన్ని నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా మీరు పని చూసుకోండి. థ్యాంక్స్ అయ్యా. ఓకే. అమ్మాయిని రెడీ చేయి, నీ మార్కెట్కి వెళ్ళి స్వీట్స్ పట్టుకొచ్చేస్తా. నువ్వు రామ్మా. ప్రతి ఓడికి ఇది ఒక పని అయిపోయింది. గమ్ముగా ఉంటే అసలు మాట ఏంటంలే. రే పండు, ఎవరి మీద పొద్దున ఎంత చిరాకు పడుతున్నావు? లేకపోతే ఏంటి సార్, పక్క వీధిలో పని ఉన్నాడల్లా వాడు అబ్బ కట్టించి పార్కింగ్ లాగా ఏడకొచ్చి పార్క్ చేసుకోబోతున్నాడు. బండి వస్తుంటే అడ్డం వస్తావు, బుద్ధి లేదా నీకు? అసలు ఎవడురా నువ్వా? నన్ను ఎవడరా నువ్వు అంటావా? నువ్వెవడవురా? మహేష్ మత లాంటి అపార్ట్మెంట్ కి కట్టప్పలంటోనిరా. ఓహో, కాపలా కాసేవాడు అన్నమాట. దానికి అంత బిల్డప్ ఎందుకు నీకు?
తోలుకొని రావాల్సిన బండిని తోసుకొని వచ్చి బిల్డప్ ఇచ్చింది కాక అసలు లోపలికి రావడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చింది కప్పమహోడా? ఉడతలు పట్టే మొహం నువ్వును. మా మేడం పర్మిషన్ ఇస్తేనే గాని మీరు రేపు నుంచి ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అటువంటిది మాకు వేరేవాడు పర్మిషన్ ఇవ్వటం ఏంట్రా? మేడమా? ఆ, ఆమె ఊరా? అటు చూడు. రే పండు, మిస్ బ్యూటీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఆమెకి ఇంగ్లీష్ వస్తే రాదో. You shut up, you bloody scoundrel of India, Hyderabad, Somajgooda 5008. హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. 5,45,000. Get lost. అది మా మేడం రేంజ్. ఇంగ్లీష్ రాదంటావా? పెద్ద చెప్పొచ్చేది. నువ్వు ఉండవా బాబు? ఐఎమ్ సారీ అండి, మావాడు ఏదో తెలియక నోరు జారాడు. మీ వాడు నోరు జారితే నేను కాలు జారుతా. మేడం, కాలు జారుతాను అనకూడదు, చెయ్యి చేసుకుంటాను అనాలి. తెలుగులో మీ మేడం రేంజ్ ఏందో నాకు బాగా అర్థమైపోయిందిరా. ఆవిడ మలయాళి, తెలుగులో అలాగా. మలయాళీ మేడం. హలో, ఇక్కడ విజువల్స్ వద్దు, అంత డీసెంట్. ఏం మాయ చేసావు సినిమాలో? జెస్సీ అనుకున్నాను కదరా. జెస్సీ గుస్సీ అని ఐస్ చేయాలని చూస్తే మా మేడం కొట్టే కొట్టుడికి నీ లస్సి బద్దలైపోద్ది. మావాడి సంగతి అటు పక్కన పెడితే తెలుగు నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది సూపర్ అండి. నాకు తెలుసు. తెలుసేంది సార్? అంటే తెలుసు అని ఆవిడ అర్థం. మలయాళం బలి ఫాస్ట్ గా వచ్చింది సార్ మీకు. పండు, ఎనీవే, ఐఎమ్ గోపాల్, దుబాయ్ గోపాల్. I am Malati. పార్కింగ్ వచ్చారా? కాదు, మీరు ఇక్కడ పార్కింగ్ చేయాలా వద్దని డిసైడ్ చేయడానికి వచ్చాం. మా అపార్ట్మెంట్ లో మేం పార్కింగ్ చేయాలా వద్దని డిసైడ్ చేయడానికి మీరెవర్రా? రే పండు, ప్రెసిడెంట్ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. మీరు ప్రెసిడెంట్ ఎప్పుడయ్యారు సార్? ఇందాకేరా. ఏంది పాపం చూశాక? హలో, ఏంటి సినిమాలో మైండ్ వాయిస్ లాగా మాట్లాడుకుంటున్నారు? నీ అసిస్టెంట్ కొంచెం బ్రెయిన్ ఎక్కువ అనుకుంటా. వాడికి అన్ని ఎక్కువే, అది తప్ప. మేడం, సెంటెన్స్ ఫుల్ గా వాడండి. సగంలో ఆపేస్తే ఆడియన్స్ ఏదో అనుకుంటారు. ఒరే పేట, నీకు బ్రెయిన్ తప్ప అన్ని ఎక్కువేనని చెప్తున్నాను. మీ వాడికి కూడా బ్రెయిన్ ఎక్కువ అనుకుంటా. వాడంతేలేండి యాదవ. ఎనీవే, మీరు ఏ పని మీద వచ్చారో చెప్పనే లేదు. బిల్డింగ్ ఇన్స్పెక్షన్ కి. బిల్డింగ్ ఇన్స్పెక్షన్ కా? కొంప తీసి ఈ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చిన స్ట్రక్చరల్ ఇంజనీర్ మీరేనా? కొంప తీసిగా సార్, మన కొంపలు తీయడానికే వచ్చినట్టుంది. వాట్ ఈస్ దిస్ కొంపలు? దట్ ఫెలో జస్ట్ జోకింగ్, సిల్లీ ఫెలో. ఇంతకీ మీరు బైక్ అలా తోసుకుంటూ వచ్చారేంటి? యాక్చువల్ గా మా బండిలో పెట్రోల్ ఆగి పోసుకుంటూ వచ్చేసరికి నేను ఆవిరైపోయా. ఓ అదే అలసిపోయానని చెప్తుంది. ఓ, అలసిపోయారా? మరి మా ఇంటికి రావచ్చు కదా, కాస్త ఫ్రెష్ అవ్వచ్చు. ఎన్నిసార్లు అలసిపోయి వచ్చాను నేనా? ఒక్కసారైనా ఇంటికి వచ్చి ఫ్రెష్ గా రా పండు అని చెప్పి అన్నారా? దోర పండు లాంటి పాపం చూస్తే అట్ట అంటున్నారు ఇప్పుడు. రే పండుగ, మైండ్ వాయిస్ ఆపలేదంటే గుండు పగిలిపోతుంది అనమాట. మేడం, నేను ఈయనతో లేచిపోతా, నువ్వు వెళ్ళి బండికి పెట్రోల్ తాగిరా. మేడం, ఒరే బండికి పెట్రోల్ అంటే కొట్టుకురా బా. తెలుసులే బాయ్. తెలుసు కదా. వాడికంటే నీకే బాగా అర్థం అవుతున్నట్టుంది. నేను ఇంకా అంతకంటే ఏం చేయగలను సార్, మీలాగా ఇంటికి తీసుకోపోలేను కదా. సరే, ఏడ్చావు గానీ ఆ బండి పార్క్ చేసిరా. మాలతి గారు, ప్లీజ్ కమ్. ఓకే. ఇది చూసారా?
ఎన్నిసార్లు చూడమంటారే? పొద్దు నుంచి చూస్తూనే ఉన్నాను కదా, అదే డ్రెస్సు. నేను మాట్లాడుతుంది డ్రెస్ గురించి కాదు, గోపాల్ అడ్రస్ కి వచ్చిన గెస్ట్ గురించి. ఇప్పుడు దాకా గోపాల్ గారిని చూడాలనుకున్నాను, ఇకపై వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళని కూడా పట్టించుకోవాలా? ఫు, నా బతుకు ఆ పండుగడి కంటే అధ్వానంగా తయారైంది. దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలో అంతే రియాక్ట్ అయితే మంచిది అనుకుంటాను. ఆహా, మరి అలాంటప్పుడు ఆడింటికి ఎవడొస్తే నీకెందుకే? నువ్వు అక్కడికి ఏదో ఎంత రియాక్ట్ అవ్వాలో అంతే రియాక్ట్ అవుతున్నట్టు. ఆ గోపాల్ ఇంటికి వచ్చిన దానికి గోల్డ్ ఇచ్చి పంపిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. నేను వెళ్ళి ఆ సంగతి ఏంటో చూసొస్తాను. ఇదిగో, ఆ వచ్చింది దానికి అంటున్నావేంటి? అంటే వచ్చింది ఆడలేడీసా? ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అక్కర్లేదు, మీరు ఇక్కడే కూర్చుని పేపర్లోనే చూడండి. ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయడం? పెళ్ళైన మగాళ్ళనే కోరుకుంటున్న హీరోయిన్స్ అనే ఆర్టికల్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతుంటాను. మాలతి గారు, వెల్కమ్ టు ద గోపాల్స్ ప్యారడైజ్. ఈ ఇంటీరియర్స్ అన్ని కూడా దుబాయ్ నుంచి నా పర్సనల్ ఇంటీరియర్ డిజైనర్స్ ని పిలిపించుకుని నా టెస్ట్ ప్రకారం నేను చేయించుకున్నాయి. హౌ డిడ్ యు లైక్ ఇట్? యా, సూపర్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. మాలతి గారు, గోపాల్ ఇస్ అ ఫ్రెండ్లీ గోస్ట్. నా దగ్గర మీరు ఫార్మల్ గా ఉండాల్సిన అవసరం లేదు, హ్యాపీగా కూర్చోండి. యా, ఓకే. మీది ఒక్కతే ఉంటారా? యా, నాది ఒక్కటే ఉంటాయి. యు మీన్ నేను ఇక్కడ ఒక్కడే ఉంటానా నేనా? యా యా, యాక్చువల్లీ నాది అంత బాగోదు, నా తెగులు. తెలుస్తుంది మీ తెగులు. యాక్చువల్లీ నాన్న బీహారీ, అమ్మ మలయాళీ, తమ్ముడు బెంగాలీ. వావ్, పర్ఫెక్ట్. మీ దానికి ఎలా తెలిసింది? నా దానికి అన్ని తెలుస్తుంటాయి. మీరు స్టిల్ బ్యాచులరా? పర్ఫెక్ట్. అవును, మీకు ఎలా తెలుసు? యాక్చువల్లీ ఒక బ్యాచులర్ ఇంకొక బ్యాచులర్ పై కన్నేస్తాడు. యాక్చువల్లీ చిన్న కరెక్షన్, ఒక బ్యాచులర్ ఇంకొక బ్యాచులర్ ని కనిపెట్టగలడు అనాలి. ఐఎమ్ సారీ, నేను మాట్లాడింది ఏమైనా తప్పుగా ఉందా? నో 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 నో, ఒక రకంగా మీరు చెప్పింది కరెక్టే అనుకోండి. ఐఎమ్ సారీ, మీకేమి ఆఫర్ చేయలేదు. వాటర్? కాఫీ ప్లీజ్. వాటర్ వాటర్ ప్లీజ్ కాఫీ. అంటే మా ఇంట్లో నీళ్లు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. యూ షుడ్ ట్రై ఇట్ వన్స్. Actually, this water is something you should try. It is from the Himalayas, you know. It is purely organic anamata. అంటే మీకు కాఫీ పిత్తడం రాదా? కాఫీ పిత్తడవా? కాఫీ పిత్తడం అనరమ్మా, కాఫీ పెట్టడం రాదా అంటారనమాట. ఓకే, మీకు పెట్టడం రాదా? నాకెందుకు రాదు? ఐ మేక్ వండర్ఫుల్ కాఫీ, యూనో. ఇన్ఫాక్ట్ మన కాఫీ డే వాళ్ళకి మంచి కాఫీ ఎలా పెట్టాలో సీక్రెట్ రెసిపీ పంపించింది నేనే, తెలుసా? వావ్, రియల్లీ? అయితే డెఫినెట్ గా మీది కాఫీ తాగి తీరాల్సిందే. షూర్ షూర్, వై నాట్? మీరు పని చేయండి, ఈ మ్యాగజైన్ చదువుతూ ఈ నీళ్లు తాగుతూ ఉండండి. నేను వెళ్ళి మీకోసం అద్భుతమైన కాఫీ తీసుకొస్తాను. ఓకే, 5 minutes లో వచ్చేస్తాను. నీళ్ళు, నేనే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నా, అంతలో నువ్వే. ఎవరది? చెల్లా? గోపాల్కి ఎక్కడన్నా చెల్లెలు ఉంటారా? నాను అయితే గర్ల్ ఫ్రెండా? కాదు నీళ్ళు. చెల్లి కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు అంటే ఆ టైప్. మాట్లాడు, అది వినిందంటే కేసేసి బొక్కలు వేయించుద్ది. అసలు ఆవిడెవరో తెలుసా? మన బిల్డింగ్ ని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చిన ఇంజనీరు. బిల్డింగ్ ని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చి నీ ఇంట్లో దూరం ఏం చేస్తుందో? ఫ్రెష్ అప్ అవడానికి వచ్చిందబ్బా. అవును మరి, ఇంజనీరు డోర్లు వేసుకుని మరి మీ ఇంట్లో ఫ్రెష్ అప్ అవుతుందా? అయినా మీ పర్సనల్స్ నాకెందుకు? నేను నిన్ను కలవడానికి నీ దగ్గరికే వస్తున్నాను. నా దగ్గరికేగా వస్తున్నావు? చెప్పు. నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? అను నన్ను కాఫీ అడిగింది, నాకు కాఫీ పెట్టడం రాదు కదా, కాస్త నువ్వు కాఫీ పెట్టిస్తావా? సారీ, పెట్టిస్తావా? అడ్డమైన వాళ్ళకి కాఫీ పెట్టడానికి నేను ఏమైనా కాఫీ హోటల్ నడుపుతున్నానా? అడ్డమైన వాళ్ళ? నో 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 నో, అడ్డమైన కాదు,
అందమైన యాక్చువల్లీ తను మీరు లోపలికి రావడం చూసింది. Okay. షీ ఫౌండ్ యూ వెరీ బ్యూటిఫుల్ యూనో. Okay. సో ఎవరై అందగతే ఒకసారి చూద్దాం, పరిచయం చేసుకుందాం, కాఫీ టీ ఆఫర్ చేద్దాం అని వచ్చింది నీలు. Okay. యాక్చువల్లీ నీలు ఈజ్ అ వెరీ నైస్ నేబర్ ఆఫ్ మైన్ యూనో. Okay. Hi. ఎక్స్క్యూజ్ మీ. Okay. అమ్మా నీలు కాఫీ ప్లీజ్, నా పరువు నిలబెట్టు నీలు, ఒకే ఒక కప్పు కాఫీ. నేను ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు దాకా నువ్వు చేసిన ప్రామిస్ అసలు నిలబెట్టుకోలేదు. ఓకే ఓకే సరే. నువ్వు తను వెళ్ళిపోయేంత వరకు తను ఇంప్రెస్ అయ్యేలా అన్ని చేసి పెట్టు. తను వెళ్ళిపోయాక నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తా. ఏంటది? ఇలా రా. చెప్పు. గోడలకి చెవులుంటాయి వీళ్ళు, ప్లీజ్. కలిసిలో కాఫీ తీసుకొస్తా. దేవుడా దేవుడా, ఎలా అయినా వచ్చి వాళ్ళకి యాక్సిడెంట్ చేసైనా వాళ్ళని ఆపే స్వామి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రాఘవ చెప్పరా. అయ్యో అలాగా. సరే 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 ఓకే. ఏమైందండి? ఏముంది, మన ఇంటికి బయలుదేరే ముందు వాళ్ళకి ఏదో అర్జెంటుగా పని తగిలిందంట, రావటం లేదని ఫోన్ చేశారు. వాళ్ళ కోసం బోల్డ్ స్వీట్లు తీసుకొచ్చారే, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. అయ్యయ్యో నాన్న, మీరేం కంగారు పడకండి, ఆ స్వీట్లు వేస్ట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. నువ్వేంటే ఎంతసేపు డల్ గా ఉన్నావు, సడన్ గా ఒకసారి అయిపోయావు? అదేం లేదు నాన్న, ఇందాక దాకా బాగా స్వీట్లు తినాలనిపించింది. వాళ్ళు వస్తే ఆ స్వీట్లు నాకు మిగలవేమో అని అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కదా, ఆ స్వీట్లు అన్ని నేనే తినేయచ్చు. మాలతి గారు, మీకు విషయం చెప్పాలి. నాకు ఒక మరదలుంది, తను కూడా మీలాగే అందంగా ఉంటుంది. Mardal? ఇట్స్ నాట్ మర్డల్, ఇట్స్ మరదల్. Maradal means సిస్టర్. sister? నో నో నాట్ సిస్టర్, సిస్టర్ ఇన్ లా. మన తెలుగు సినిమాల్లో బావ మరదలు, రొమాన్స్, దాట్ మరదల్. Okay, okay. I think when that song is there, Yele Yele Mardal, Wale Wale Varsal, that one? No 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 no. It is not Yele Yele Mardal, Vare Vare Varsal. It is a beautiful song from the movie Annamaya. That is Yele Yele Maradala, Vare Vare Varsala. You know, that is a beautiful song by Mr. Nagarjuna. Nagarjuna? Wow, I love Nagarjuna. You know, such a handsome guy, you know. What a coincidence here. You know something? Na nickname kuda Nagarjuna ne. Oh, really? Yeah. బాబు నాగార్జున. హాయ్ నీలు, ఎంతసేపు వచ్చి? నువ్వు నాగార్జున అయినప్పుడే వచ్చానులే, తీసుకా. థ్యాంక్ యూ. కాఫీ ఫర్ యూ. Wow. కాఫీ అంటే నేను చచ్చిపోతాను. ఇంకెందుకు ఆలస్యం, మెల్లగా తాగి చచ్చిపో. నీలు, ఐఎమ్ సారీ, తను కొంచెం నాటి జోక్ చేస్తూ ఉంటుంది. జోక్. Oh, it's okay. Anything for sake of beautiful coffee. సో స్వీట్. కాఫీ ఎలా ఉంది? It's so nice. ఆబ్వియస్లీ చేసింది నేనే కదా. ఏంటి అన్నిసార్లు కాల్ వస్తుంది? గర్ల్ ఫ్రెండా? నో 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 నో, జస్ట్ ఫ్రెండ్, ప్లేన్ ఫ్రెండ్. ఆ గోపాల్ గారు ఫోన్ తీయట్లేదే. ఏదో పనిలో ఉండుంటాడండి. ఏ పని పెట్టుకోవద్దు, ఇన్స్పెక్షన్ కి వచ్చే ఇంజనీర్ పని చూసుకోమని చెప్పానే. ఆ పనిలోనే ఉండుంటాడు. ఆ ఇంజనీర్ వస్తాడో లేదో చెప్పడానికైనా ఫోన్ తీయాలి కదా. ఎక్స్క్యూజ్ మీ మిస్ నీలు, మాకేమైనా అవసరమైతే పిలుస్తాను. యూ కెన్ ప్లీజ్. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ప్లీజ్. ముందు ఫోన్ ఎత్తి చావు, దానికి కంపెనీ నేను ఇస్తానులే.
కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తా. ఏంటమ్మా కాఫీ ఎలా ఉంది? సో నైస్. పెట్టిందాడు కాదు నేను. ఓకే, మీది కూడా బ్యాచిలరేనా? నాది కూడా బ్యాచిలరే, 4 ఏళ్ల క్రితం. అబ్బా గురుగారు ఊరికే ఫోన్ చేస్తానంటండి. అన్నిసార్లు ఫోన్ చేయకూడదా ఏంటి? నీకు ఒక్కడికే ఇన్కమింగ్ కాల్ బిల్లు పడతాయా? కర్మ సార్, టైం కానీ టైంలో మీ టైమింగ్ లేని పంచులు ఏంటండి? చంటానగా విషయం ఏంటో చెప్పండి. ఏం లేదయ్యా, మా అమ్మాయిని చూడడానికి పెళ్లి వారు ఈ రోజు రావటం లేదు, పోస్ట్ పోన్ అయింది. ఆ ఇన్స్పెక్టర్కి వచ్చే ఇంజనీర్ గురించి ఏమైనా తెలిసిందా? అది తెలుసుకునే పనిలోనే ఉన్నాను సార్. మీరేమో ఊరికే ఫోన్ చేస్తున్నారు. నేను ఊరికే కాల్ కట్ చేస్తే ఆవిడ ఊరికే అనుమానం వస్తుంది. ఆవిడ మధ్యలో ఆవిడెవరు? మరదే రామాయణం మొత్తం విని రామ్దేవ్ బాబా గురించి అడిగినట్టు సార్, మన బిల్డింగ్ ఇన్స్పెక్షన్ కి వచ్చింది ఆడలేడీ సార్. అలాగా? వెళ్ళి కొంచెం కాఫీ పట్టాడు. అలాగేనండి. అయితే ఇన్స్పెక్షన్ వచ్చేది అబ్బాయి కాదా అమ్మాయా? ఇన్స్పెక్షన్ కి వచ్చేది ఆడలేడీస్ అని మీకు తెలీదా? తెలిస్తే చూసుకోమని నీకెందుకు చెప్తానయ్యా, నేనే హ్యాండిల్ చేసేవాడిని. ఇంతకీ ఆవిడ ఎక్కడుంది? మా ఇంట్లోనే. మీ ఇంట్లోనా? మీ ఇంట్లో ఏం చేస్తున్నావయ్యా? తనకి మాటలు చెప్తూ ఆ, మచ్చిక చేసుకుని ఆ, బాగా క్లోజ్ అయిపోయి ఆ. మన బిల్డింగ్ కండిషన్ అద్భుతంగా ఉంది, ఇంకో 25 ఏళ్లు మనం ఇక్కడే ఉండొచ్చు అని ఫిట్నెస్ రిపోర్ట్ రాయిస్తా. చంపేశావు కదయ్యా, నేను ఇంకా ఏదో అనుకున్నాను. మీరు ఫోన్ పెట్టేస్తే నేను వెళ్ళి తనతో మాట్లాడి ఏదో ఒక రకంగా మాయ చేసి మీ ఇంటికి తీసుకొస్తా. సరే సరే, త్వరగా తీసుకురా. రండి కాఫీ. గోపాల్ ఎవరినో ఇంజనీర్ తీసుకొస్తున్నాడు, ఇల్లంతా అందంగా శుభ్రంగా సర్దు. అదేంటి, మన అమ్మాయి పెళ్లి చూపులు చూసుకుంటానికి ఎవరో వస్తున్నప్పుడు ఇల్లు సర్దమని చెప్పలేదు, ఇప్పుడు ఎవరో ఇంజనీర్ వస్తే ఇల్లు సర్దాలా? నేను చచ్చినా సర్దను. ఈ ఇండియన్ ఆర్మీ కనుక నన్ను తీసుకెళ్లి బోర్డర్ లో ఉంచితే అక్కడున్న మొత్తం టెర్రరిస్టులతో పాటు పాకిస్తాన్ ఆర్మీని కూడా చుచ్చు చుచ్చు పనిచేసి వచ్చేస్తా. అలా చుచ్చు అలా పోసుకుంటారు కానీ వెళ్ళి సరుకులు తీసుకురా.